ఈరోజు మన 10th ఫేర్వెల్ అండ్ 13th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సిద్ధార్థ హై స్కూల్ ఒక మొక్కగా మొలిసి ఇప్పుడు ఒక చెట్టు మానయి పెద్ద మానుగా ఇక్కడ వేరుపడింది. మేము చదివిన స్కూల్ ఇదే. మేము వచ్చినప్పుడు మా 10th క్లాస్ స్ట్రెంత్ 13 మంది ఉన్నాం. ఈరోజు అదే 10th క్లాస్ స్ట్రెంత్ 122 మందికి చేరింది. ఓవరాల్గా స్కూల్ స్ట్రెంత్ కూడా 1670 మందికి వచ్చాం. ఈ ఇంత విజయానికి కారణం కూడా ఇక్కడున్న చుట్టుపక్కల విలేజెస్ పేరెంట్సే దీనికి మూలమని తెలియజేస్తున్నా. అలాగే మన ముట్టుకుల గ్రామాన్ని గత సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాలలో నియోజకవర్గ స్థాయిలో ఉంచాం. 2025-26 విద్యా సంవత్సరానికి విజయ స్టెప్ ఒక నవోదయ 3 సీట్లతో ముందడుగులో ఉన్నాం. ఎప్పుడో ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఈ గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళం. మా రిజల్ట్ మండల స్థాయి కూడా దాటలేదు. అలాంటిది స్టెప్ బై స్టెప్ గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి డివిజనల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళాం. మా డ్రీము ఎప్పటికైనా స్టేట్ లెవెల్లో ఉండాలని ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక కూడా మా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న బ్యాక్వర్డ్ ఏరియా స్టూడెంట్స్ పవర్ ఏందో భవిష్యత్తులో చూపించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మొన్న సరస్వతి కాలేజీ చైర్మన్ రమణారెడ్డి సార్ వచ్చారు. వచ్చి క్యాంపస్ కార్ అక్కడ బయట ఆపుకొని 2-3 సార్లు చూసిండు క్యాంపస్ పైకి కిందకి. ఏం సార్ ఇట్లా ఇంత పెట్టుబడి పెట్టారు, ఇంత క్యాంపస్ పెట్టారు ఈ మారుమూల ప్రాంతంలో అని. ఆ సారు 6000 మందిని కాలేజీలో రన్ చేస్తున్నారు. అలాంటి సారే మన స్కూల్లో చూసి అవాక్కయ్యారు. దానికి ఇది మూలము మొత్తం కారణము కూడా ఇక్కడ పేరెంట్స్ మాకు ఆ విధంగా సహకరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉంచాము. ఇంకా ముందు రోజులలో మంచి రిజల్ట్తో మంచి ఐఐటి నీట్ ప్రజెంట్ ఐఐటి జరుగుతున్నది. భవిష్యత్తులో నీట్ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీగా తీసుకొస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశాం. మేము పాంప్లెట్లో ఏదైతే మా సర్క్యులం అనౌన్స్ చేస్తామో అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఇంప్లిమెంట్ చేయగలిగితేనే పాంప్లెంట్లో అనౌన్స్ చేసుకుంటాం, లేకపోతే లేదు. గతంలో నుంచి మేము అనౌన్స్ చేసుకోవచ్చు పాంప్లెంట్లో ఐఐటీలని స్పోకెన్ ఇంగ్లీష్లని. మేము అప్పుడు చేయలేకపోయాం. ఇప్పుడు మా పాంప్లెట్ మీరు చూసుకోండి. మా పాంప్లెట్లో మేము ఇచ్చిన సర్క్యులం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మా స్కూల్లో అది నిర్వహించాము. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాం, ఆన్లైన్ క్లాస్ అన్నాం. ఆల్రెడీ డిజిటల్ క్లాసులు కూడా 2 క్లాసులు స్టార్ట్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 పెంచుతాం. అలా స్టెప్ బై స్టెప్ డిజిటల్ క్లాసు ప్రతి రూమ్లో కూడా ఉంటుంది. అంతా ఎక్కడైతే మీరు కార్పొరేట్ లెవెల్ విద్య అనుకుంటున్నారో ఆ విద్యను మించి ఈ సిద్ధార్థ ఈ మారుమూల ప్రాంత గ్రామాలకు అందిస్తుంది. మీరు చూసుకోండి, ఎక్కడికి వెళ్ళినా నర్సాపేట, గుంటూరు, విజయవాడ, ఎనీవన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా చూసుకోండి ఈ ఫెసిలిటీతో ఉన్న స్కూలు తక్కువ ఫీజులతో. మొన్న మీకు ఇప్పుడు చెప్పిన రమణారెడ్డి సారు నాకు హైదరాబాద్ వేరే సారు సంపూర్తి కాలేజీ ఆ సార్ ఫోన్ చేశారు. ఏం అబ్బాయి మాకు కెమిస్ట్రీ చెప్పాడు, అంత తక్కువ ఫీజులతో మీరు స్కూల్ ఎలా రన్ చేస్తున్నారు అన్ను. మా దగ్గర 10th క్లాస్ విత్ హాస్టల్తో ఉన్న ఫీజు వాళ్ళు నర్సరీ కోర్సులు చేస్తున్నారు. అక్కడ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి. మాకు డబ్బే ప్రధానం అనుకుంటే 1000 మంది పిల్లలున్నా మేము డబ్బులే వసూలు చేసుకునే వాళ్ళం, ఫీజులే పెట్టుకునే వాళ్ళం ఎక్కువ. మాకు అలా కాదు, మాకు డబ్బే ముఖ్యం కాదు. మాకు ఇక్కడ ఈ మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఈ ఫీజులను కూడా అతి తక్కువ ఫీజులతో ఈ స్కూల్ నడుపుతున్నాం. ఏదైనా సరే కార్పొరేటు ఈక్వల్ టు మన సిద్ధార్థ అనే ఉంటుంది. ఏమండి స్కూల్ అంటే విద్య ఒక్కటేనా? విద్యకి ప్రతి ఒక్కటి కూడా డిసిప్లిన్ ఉండాలి. వాళ్ళు ఆట స్థలం పెద్దగా ఉండాలి. ఈవినింగ్ ఎప్పుడైతే పిల్లవాడు ప్రశాంతంగా గ్రౌండ్కి వెళ్ళి ఆటలాడుకుంటాడో అప్పుడే
అతని మైండ్ రిలీఫ్ అయ్యి మళ్ళీ స్టడీ అవర్లో ప్రశాంతంగా చదువుకోగలుగుతాడు. లేదు అలా కాదు, క్లాసులు అయిపోయాయి, స్నానాలు చేశారు, స్టడీ అవర్లో కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి ఇది ఒక సెంట్రల్ జైలు లాగా ఫీల్ వస్తుంది, వాళ్ళు చదవలేరు. అందుకని మా దగ్గర 3 పీఈటీలను పెట్టాం. నెక్స్ట్ ఇయర్ ఎన్సీసీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా లేదు ఎన్సీసీ, అది కూడా స్టార్ట్ చేస్తాం. ఎన్సీసీ అది ఓన్లీ స్పెషల్గా ఉంటుంది. ఎన్సీసీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ ఎన్సీసీ ట్రైనింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంతమంది పిల్లలు చదువులో అందరూ ఒకేలాగా ఉండరు. కొంత మంచిగా చదివే పిల్లలు ఉంటారు, ఒక మీడియంగా ఉంటారు, ఒకళ్ళు యావరేజ్గా ఉంటారు. ఈ యావరేజ్ చదివే పిల్లలు ఎన్సీసీలో ఒక సర్టిఫికేట్ ఉంటే ఇంటర్ తర్వాత ఆర్మీ, నావీ వాటిలలో 25-30% మార్క్స్ యాడ్ అవుతాయి జాబ్స్కి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ప్రతిదీ కూడా. ఆ 3 జాబ్స్ అనేది చదువుతో కాదు, వాళ్ళ బాడీ ఫిజిక్, వాళ్ళ డిసిప్లిన్ అవన్నీ చూసి ఆ జాబ్స్ ఇస్తారు. దాంతో అందుకని ఎక్కువ మంది పిల్లలు నేను చూసిన వాళ్ళల్లో ఎన్సీసీకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు మన క్యాంపస్లో. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తాం. ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా మాకు పేరెంట్స్ సహకరించాలి. వాడికి యూనిఫామ్ ఉంటుంది ఎన్సీసీ. స్పోర్ట్స్ అనుకోండి, వాడికి ఇష్టంగా స్పోర్ట్స్కి వెళ్ళాడు అనుకోండి, స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది. అవన్నీ మీరు సహకరించారనుకోండి, చదువులోనే కాదు మిగతా వాటిల్లో కూడా ముందుకు వెళ్ళిపోతుంటారు.